Okay. Class 10 Physical Science, Reflection of Light at Curved Surfaces. This is a very important topic. మనకి ఇంటర్మీడియట్లో కూడా బాగా యూజ్ చేస్తాం. దీని గురించి తెలుసుకునే ముందు మనం జస్ట్ అబ్జర్వ్ ఎవ్రీథింగ్ అరౌండ్ అస్. సపోజ్ మనకి సన్ అబ్జర్వ్ చేసిన, ఒక బల్బుని అబ్జర్వ్ చేసిన, మనం 2 వేలో అబ్జర్వ్ చేయొచ్చు. ఒకటి, ఇప్పుడు మనం ఒక రూమ్లో ఉన్నాము, ఇప్పుడు నేను సడన్గా లైట్ ఆఫ్ చేశాను. సపోజ్ నాకు ఏం కనపడదు, ఎందుకంటే ఇది ఎంత చీకటిగా ఉంటుందో మనకి ఏం కనపడదు. వీ కెనాట్ సీ ఎనీథింగ్. సో ఇప్పుడు లైట్ ఆన్ చేసామనుకో, వీ కెన్ సీ ఎవ్రీథింగ్. అంటే లైట్ అనేది లేకపోతే వీ కెనాట్ సీ ఎనీథింగ్. అంటే లైట్ గివ్స్ ద సమ్ ఎనర్జీ టు సీ ఎవ్రీథింగ్ అరౌండ్ అస్. డే టైంలో మనం సన్ చూసామనుకో, సన్ని మనం డైరెక్ట్గానే చూడొచ్చు. సన్ నుంచి వచ్చే లైట్ వేరే ఆబ్జెక్ట్ మీద పడి బౌన్స్ బ్యాక్ అయ్యి మన దగ్గరికి వచ్చినప్పుడు దిస్ ఈజ్ బెంచ్, దిస్ ఈజ్ బాల్, దిస్ ఈజ్ ట్రీస్. అంటే మనము సన్ లేకపోతే వీ కెనాట్ సీ ద బ్యూటిఫుల్ వరల్డ్. అంటే సన్ అనేది గివ్స్ ద ఎనర్జీ టు సీ ఎవ్రీ ఆబ్జెక్ట్. అంచేతే మనం లైట్ని ఏమంటామంటే ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అండి. లైట్ ఇస్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఇట్ గివ్స్ ద సెన్సేషన్ ఆఫ్ విజన్. మనం చూడాలి అంటే, మనం ఏదైనా చూడాలంటే లైట్ ఎనర్జీ కావాలి. సో లైట్ని మనం ఎక్కడ రికగ్నైజ్ చేయగలుగుతున్నాము? విత్ ద హెల్ప్ ఆఫ్ ఐ. ఐ అనేదే మనం దాన్ని రికగ్నైజ్ చేయగలుగుతాం. వేరే ఆబ్జెక్ట్స్ ఏం రికగ్నైజ్ చేయలేవు. సరే, మనం లైట్ని అబ్జర్వ్ చేస్తున్నాం. లైట్ ద్వారా సన్, ఫర్ ఎగ్జాంపుల్ సన్ తీసుకుంటే, సన్ నుంచి లైట్ వస్తుంది. అది ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీద పడి బౌన్స్ బ్యాక్ అయ్యి మన ఐని రీచ్ అవుతేనే మనం ఆ ఆబ్జెక్ట్స్ని చూడగలుగుతాం కదా. అంటే నీకు లైట్ అనేది డైరెక్ట్గా మనం చూడొచ్చు. అంటే సన్ని మనం డైరెక్ట్గా చూడగలుగుతాం. లేకపోతే ఆ లైట్ రే ఏదైనా ఒక సర్ఫేస్ మీద పడి బౌన్స్ బ్యాక్ అయ్యి మన కళ్ళకు వచ్చినప్పుడు, ఎస్, దిస్ ఈజ్ ద బాయ్ ఈజ్ గోయింగ్, ఈజ్ రన్నింగ్, వీ కెన్ సీ ద బ్యూటిఫుల్ వరల్డ్. అంటే నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఏంటంటే లైట్ డైరెక్ట్గా మన కంటి మీద పడవచ్చు, మన ఐస్ మీద పడవచ్చు. అది ఒక ప్లెయిన్ సర్ఫేస్ మీద పడి బౌన్స్ బ్యాక్ వచ్చి మన కంటికి కూడా కనపడవచ్చు. అంటే ఈ లైట్ని నేను వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీ నీడ్ సమ్ టెక్నికల్ టర్మ్స్ దట్ హెల్ప్స్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ లైట్. ఓకే, లైట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది కూడా ఇంపార్టెంట్ కదా. సో సన్ గివ్స్ ద లైట్ ఎనర్జీ. Therefore, sun is a luminous body. Electric bulb, it is a luminous body, luminous source. This is artificial. Sun is a natural. What is that? Natural. Like, okay, candle gives the light energy. So candle is also luminous source. Sir, ఇప్పుడు లైట్ దీని మీద పడి బౌన్స్ బ్యాక్ అయింది. ఇప్పుడు బౌన్స్ బ్యాక్ అయిందంటే, ఇప్పుడు నా మీద లైట్ పడింది, నా వెనకాల ఏమో షాడో పడుతుంది. అంటే లైట్ నా మీద పడిన తర్వాత ఇంకెనక్కి వెళ్ళలేదు, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. అంచేత అటువంటి బాడీని అపెక్ బాడీస్ అంటారు. ఏంటంటే అపెక్ బాడీస్ అంటారు. చూసారా, హ్యూమనస్ బాడీ ఉంది, నాన్ హ్యూమనస్ బాడీ ఉంది, అపెక్ బాడీస్ ఉంది. సరే, ఓకే. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ లైట్ని మనం వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే we can use some terms that helps to understand everybody. ఇక్కడ నేను యూజ్ చేసే టర్మ్ ఏంటంటే రే ఆఫ్ లైట్, రే ఆఫ్ లైట్, LIGHT, లైట్. రే ఆఫ్ లైట్. ఈ లైట్ రే కనుక మనకి డైరెక్ట్గా పడితే మన కంటి దాన్ని డైరెక్ట్ బీమ్ ఆఫ్ లైట్ అంటారు. దీన్ని ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్. సో ఇక దీనివల్ల మనకు పెద్ద యూజ్ లేదు. ఇప్పుడు ఇది కనుక ఒక సర్ఫేస్ మీద పడి బౌన్స్ బ్యాక్ అయ్యి వచ్చినప్పుడు మనం వేరే ఆబ్జెక్ట్ని చూడగలుగుతున్నాం. అంటే ఇట్ ఈస్ ఎన్ ఎఫెక్ట్ ఆఫ్ లైట్.
దిస్ ఈజ్ కాల్డ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. సరే, ఈ డైరెక్ట్ బీమ్ ఆఫ్ లైట్, ఈ రిఫ్లెక్టెడ్ బీమ్ ఆఫ్ లైట్ రెండు రకాలు. సమ్ టైమ్స్ ఈ రిఫ్లెక్ట్ అయినప్పుడు ఒక్కోసారి డైవర్జ్ అవుతాయి, ఒక్కోసారి కన్వర్జ్ అవుతాయి. ఈ లైట్ రే వేరే ఆబ్జెక్ట్ మీద పడినప్పుడు సపోజ్ మన టార్గెట్లో నేర్చుకోవాల్సింది ఏంటి, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్. మనం ఆల్రెడీ 8th క్లాస్లో మనం నేర్చుకున్నాం రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లెయిన్ సర్ఫేసెస్ నేర్చుకున్నాం. అక్కడ ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ గురించి కూడా నేర్చుకున్నాం. ఇక్కడ మనము లైట్ అనేది ఒక కర్వ్డ్ సర్ఫేస్ మీద పడినప్పుడు దాని యొక్క నేచర్ ఎలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కర్వ్డ్ సర్ఫేసెస్ తీసుకున్నాం. ఇది డైరెక్ట్ బీమ్ ఆఫ్ లైట్, ఇప్పుడే చెప్పాను. దీని డైరెక్ట్ బీమ్ ఆఫ్ లైట్ అంటాం, ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ అంటాం. సమ్ టైమ్స్ ఇది ఏమవుతుందని చెప్తాను నేను, కన్వర్జ్ అవుతుంది, కన్వర్జింగ్ బీమ్ ఆఫ్ లైట్ అంటాం. ఒక్కొక్కసారి డైవర్జ్ అవుతుంది, ఇది ఇలా డైవర్జ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం, ఇది ఒక ప్లేన్ సర్ఫేస్ కదా, ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ అని చెప్పాను కదా. ఈ ప్లేన్ సర్ఫేస్ మీద పడినప్పుడు సరే, ఒకే కర్వ్డ్ సర్ఫేస్ మీద పడింది అనుకో, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ లా ఉంది. ఇప్పుడు ఇది లైట్ ఏమైంది? డైవర్జ్ అయింది. ఒక్కోసారి కర్వ్డ్ ఇన్వర్డ్స్ చేశాను అనుకో, ఇలాగ కర్వ్డ్ ఇన్వర్డ్స్, ఇలా ఇన్వర్డ్స్ చేశాను అనుకో, అప్పుడు లైట్ రే ఏమవుతుంది? కన్వర్జ్ అవుతుంది. ఇది ఊహించుకోలేక ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ ప్యారలల్గా ఉన్నప్పుడు ఇట్స్ ఓకే, ఇలా ఉన్నప్పుడు ఇదేంటి? డైవర్జ్. ఎందుకంటే సర్ఫేస్ బెండ్ అవుట్వర్డ్స్ ఉంది. ఈ బెండ్ అవుట్వర్డ్స్ ఉన్న సర్ఫేస్ని ఇదేనేమంటే, ఈ అవుట్వర్డ్స్ ఉన్న సర్ఫేస్ని కాన్వెక్స్ సర్ఫేస్ అని పేరు. మళ్ళీ ఇలా బెండ్ అవుట్వర్డ్ ఉందనుకో కాన్వెక్స్ సర్ఫేస్ అని పేరు. బెండ్ ఇన్వర్డ్స్ ఉందనుకో, ఈ బెండ్ ఇన్వర్డ్స్ ఉందనుకో దీని అంటే కాన్కేవ్ సర్ఫేస్ అని పేరు వచ్చింది. మరి అర్థమైనా? ఇవన్నీ టెక్నికల్ టర్మ్స్. ఇన్వర్డ్స్ ఉన్నప్పుడు కాన్కేవ్ సర్ఫేస్, అవుట్వర్డ్స్ ఉన్నప్పుడు కాన్వెక్స్ సర్ఫేస్. సో కాన్వెక్స్ సర్ఫేస్ మీద ఒక లైట్ రే పడినప్పుడు అవి ఏమవుతున్నాయి? డైవర్జ్ అవుతున్నాయి. అదే కాన్కేవ్ సర్ఫేస్ మీద పడినప్పుడు కన్వర్జ్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇలా జరగడం వల్ల ఏం జరుగుతుంది? ఈ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అనేది ఏం జరుగుతుంది? ఇది ఇంపార్టెంట్. చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను, ఏం చెప్పాను? ఒక ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ కాదు, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అండ్ ప్లేన్ సర్ఫేస్. దిస్ ఈజ్ మై ప్లేన్ సర్ఫేస్ మీద లైట్ పడినప్పుడు, ఇది యారోస్ మనకు డౌన్వర్డ్ ఉన్నది, సారీ, ఈ డౌన్వర్డ్ ఉన్నది, ఈ లైట్ రే ఇలా డౌన్వర్డ్. ఇది ప్లేన్ సర్ఫేస్. కీప్ ఇన్ మైండ్, నా లైట్ రే ఇలా వచ్చింది అనుకో, ఈ ప్లేన్ సర్ఫేస్ మీద ఎక్కడ అవుతే పడ్డాదో అక్కడి నుంచి మళ్ళీ ఏమవుతుంది? బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఈ నార్మల్ తోటి ఇది చేసే యాంగిల్ 30 degrees అనుకో, ఆ బౌన్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు కూడా ఇది మళ్ళీ 30 degrees చేయాలి. దిస్ ఈజ్ ద ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్. దాన్ని ఏమంటారు? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అట్ ఇట్స్ నార్మల్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఎట్ ద సేమ్. ఆ నార్మల్ దగ్గర యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈక్వల్గా ఉంటుంది అని ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ చెప్తుంది. ఇది ఫస్ట్ ఎఫెక్ట్. నేను చెప్పాను కదా, లైట్ మన డైరెక్ట్గా పడుతుంది, ఒక్కొక్కసారి వేరే ఆబ్జెక్ట్ మీద పడి బ్యాక్ వస్తుంది, వచ్చినప్పుడే ఆ ఆబ్జెక్ట్ కనపడుతుంది, బికాస్ ఆఫ్ ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్. ఇది మనం ఆల్రెడీ 8th క్లాస్లో నేర్చుకున్నాం. సరే, ఇది ఎక్కడ యూజ్ చేస్తాము, ఎలా యూజ్ చేస్తాము అనే తర్వాత పెడితే, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేస్ మీద పడినప్పుడు మనం ఏమేమి అబ్జర్వ్ చేసాం అనేది చిన్న పిక్చర్స్ ద్వారా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ఇప్పటి వరకు మనం నేర్చుకున్నదండి ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్, కన్వర్జింగ్ బీమ్ ఆఫ్ లైట్, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, డైవర్జింగ్ బీమ్ ఆఫ్ లైట్. ఇవి నేర్చుకున్నాం. ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ అయిపోయింది, కన్వర్జింగ్ బీమ్ ఆఫ్ లైట్ అయిపోయింది, డైవర్జింగ్ బీమ్ ఆఫ్ లైట్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, ఒక ప్లెయిన్ మిర్రర్ మీద, ఇది ప్లెయిన్ మిర్రర్ మీద ఒక ఆబ్జెక్ట్, బిఫోర్ ఒక ఆబ్జెక్ట్ పెడితే ఇది సేమ్ యాజ్ ది సైజ్ ఉంటుంది. ప్లెయిన్ మిర్రర్. సరే, ఒక కర్వర్డ్ మిర్రర్ తీసుకుంటాం. ఇక్కడ చూడు, కర్వర్డ్ మిర్రర్స్ 2 typesలో ఉంటాయి. మనం
ఇక్కడ డాక్టర్స్ యూజ్ చేసే మిర్రర్ ఏంటంటే కాన్కేవ్ మిర్రర్. ఏం మిర్రర్ యూజ్ చేస్తారమ్మా? కాన్కేవ్ మిర్రర్ యూజ్ చేస్తారు. ఈ కాన్కేవ్ మిర్రర్ తీసుకొచ్చి ఈ పళ్ళని టెస్టింగ్ చేయడానికి, యాక్చువల్గా ఇది చిన్న సైజే ఉంటుంది, కానీ ఈ కాన్కేవ్ మిర్రర్లో చూసినప్పుడు చాలా పెద్దదిగా కనబడుతుంది. అంటే ఆ టీత్కి ఏమైంది, ఆ పళ్ళకి ఏమైంది ఈజీగా చెప్పగలుగుతుంది. అంటే ఉన్న సైజు కన్నా పెద్ద చూపిస్తుంది ఇది, బికాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. నేను చెప్పేది అదే ఇక్కడ. అదే ఇక్కడ చెయ్యి చిన్నదే, ఈ కాన్కేవ్ మిర్రర్లో చూసినప్పుడు చాలా పెద్దగా కనబడుతుంది. మళ్ళీ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఇదే మిర్రర్ తీసుకుని నువ్వు దూరంగా ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు మళ్ళీ ఇంకోలా కనపడుతుంది. ఇమేజ్ ఒక్కొక్కసారి ఇన్వర్టెడ్ అవుతుంది, ఒక్కోసారి ఎరెక్టెడ్ ఇమేజెస్ కనపడతాయి. అంటే ద పొజిషన్ చేంజ్ చేసినప్పుడల్లా దాని ఇమేజ్ కూడా డిఫరెంట్గా కనపడుతుంది, బికాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్. మనం నేర్చుకునేది అది. అదేనా మా ప్లేన్ మిర్రర్ మీద అయితే యాజ్ యూజువల్ మీకు కనపడుతుంది ఇమేజ్. కర్వ్డ్ సర్ఫేసెస్ ఒకటి పెద్దదన కనపడుతుంది, చిన్నదన కనపడుతుంది. సరే ఇంకోటి ఇక్కడ చూడు, ఇన్వర్టెడ్ ఇమేజ్ ఉంది చూడండి. ఇక్కడ మళ్ళీ ఒక స్పూన్ తీసుకుంటే ఇది కాన్వెక్స్ సర్ఫేస్ అంటారు. దీన్ని ఏమంటారు? కాన్కేవ్ సర్ఫేస్. ఇది కాన్వెక్స్ సర్ఫేస్. ఇది కాన్వెక్స్ సర్ఫేస్. కాన్వెక్స్ సర్ఫేస్ మీద నీ ఇమేజ్ చాలా చిన్న కనపడుతుంది. యాక్చువల్గా మన హెడ్ పెద్దదే, స్పూన్ మీద చిన్న కనపడుతుంది, బికాస్ ఆఫ్ కర్వ్డ్ సర్ఫేస్. ఇదేంటి ఏ సర్ఫేస్ అని చెప్పి? కాన్వెక్స్ సర్ఫేస్. ఈ మిర్రర్ని ఏమంటాం? కాన్వెక్స్ మిర్రర్ అంటారు. ఇది కాన్కేవ్ సర్ఫేస్, ఇన్వర్టెడ్ ఇమేజ్ పడింది. అంటే దీస్ వీ కెన్ లెర్న్ బై ద హెల్ప్ ఆఫ్ రే డయాగ్రామ్స్. అది పెద్దది పడుతుందా చిన్నది పడుతుందా తెలుసుకోవడానికి మనం ఏం చేస్తాం? రే డయాగ్రామ్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ రే డయాగ్రామ్స్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ స్పెరికల్ మిర్రర్స్ అన్నాడు. స్పెరికల్ అంటే మనం మీరు డౌట్ పడట్లేదు. మళ్ళీ ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. స్పెరికల్ మిర్రర్స్ అన్నాడా? ఇదిగో బాల్ తీసుకో, ఇది బాల్ తీసుకో. ఇట్ ఈస్ ఎ స్పియర్ అన్నా? ఎస్, ఇట్ ఈస్ ఎ స్పియర్. ఇందులో ఒక పీస్ తీసుకున్నాం అనుకో, ఇట్ ఈస్ ఏ కర్వ్డ్ సర్ఫేస్. మరి కర్వ్డ్ సర్ఫేసెస్ నువ్వు అబ్జర్వ్ చేస్తే కర్వ్డ్ అవుట్వర్డ్స్ ఉంది. దీనికి ఒక పేరు ఉంది మళ్ళీ, కాన్వెక్స్. అదే కర్వ్డ్ ఇన్వర్స్ ఉంది, దీన్ని ఏమంటారు? కాన్కేవ్. కేవ్ టైప్లో ఉంది కనుక కాన్కేవ్ అంటారు అంతే. సరే, ఇప్పుడు నాకు 2 సర్ఫేసెస్ ఉన్నాయి. ఒకటి కాన్వెక్స్ సర్ఫేస్ ఒకటి ఉంది, దిస్ ఇస్ బల్జ్డ్ అవుట్. ఇంకోటి మనకి ఏముంది? కాన్కేవ్ కూడా ఉంది. సర్ఫేస్ ఇన్వర్స్ అంటే అవుట్వర్డ్ సర్ఫేస్. ఇందులో మనం ఏం చేస్తాం? సిల్వర్ కోటింగ్ చేస్తే ఇదేమో కాన్కేవ్ సర్ఫేస్ అవుతుంది. ఇది ఇన్వర్డ్ సర్ఫేస్ని మనము కోటింగ్ చేస్తే కాన్వెక్స్ సర్ఫేస్. అంటే 2 సర్ఫేసెస్ మీద లైట్ పడే ఛాన్స్ ఉంది. పడినప్పుడు ఒక్కొక్కసారి ఇమేజ్ పెద్దదిగా కనపడుతుంది, ఒక్కొక్కసారి ఇమేజ్ మరి చిన్నగా కనపడుతుంది. మనకి క్లియర్ అన్నమాట. దీస్ థింగ్స్ వీ కెన్ లెర్న్ by the help of first law of reflection. That is very, very important to understand the images are formed in curved. First law of reflection says that this is very, very, very important. First law of reflection tells us a light ray incident at an angle with the normal at the point of incident will be reflected, make equal angle with the normal. ఇందాకే చెప్తున్నా ఆల్రెడీ. ఇది ప్లేన్ సర్ఫేస్. A light ray comes and strike the plane mirror and bounce back. వాటర్ ప్లేన్ సర్ఫేస్ అన్న ఏదైనా సరే, నా మీద పడిన లైట్ బౌన్స్ బ్యాక్ అయ్యి నీ కళ్ళకు వచ్చినప్పుడే కదా కనపడుతుంది, అంటే రిఫ్లెక్టెడ్ బ్యాక్ అవుతుంది కదా. కానీ అక్కడ తీసుకున్న నార్మల్ ఏదైతే ఉందో అక్కడ ఎంత యాంగిల్ ఉంటుందో రిఫ్లెక్టెడ్ బ్యాక్ అంటే ఇదేమో ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్లెక్టెడ్ రే, ఇది ఇన్సిడెంట్ రే. ఇక్కడ ఎంత యాంగిల్ చేస్తుందో ఇక్కడ కూడా అంతే యాంగిల్ చేస్తుందని ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ చెప్తుంది. ఇది నార్మల్ అంటే కర్వ్డ్ మిర్రర్స్ మీద పడినప్పుడు కూడా నార్మల్ సేమ్ ఉంటాయో ఉండవు. దిస్ ఈజ్ మై ఫస్ట్ క్వశ్చన్.
If you understand this question, we can do every problem, every concept of the curved mirror. ఇది ఒక్కటే ఇంపార్టెంట్. నేను అందుకే బెస్ట్ ఎగ్జాంపుల్ ఎప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను నేను. సో దిస్ ఈజ్ మై ప్లేన్ మిర్రర్, దీస్ ఆర్ ఆల్ మై నార్మల్స్, దీస్ ఆర్ ఆల్ మై నార్మల్స్. ఈ నార్మల్స్ అనేవి మనకు తెలిస్తేనే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈక్వల్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది తెలుస్తుంది. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇవి ఎలా ఉన్నాయో నేను బెండ్ ఇన్వర్డ్స్ కానీ అవుట్వర్డ్ కానీ చేసి బెండ్ అవుట్వర్డ్స్ చేశాను. నార్మల్స్ చేంజ్ అవ్వలేదు కానీ డైవర్జ్. నార్మల్స్ అలాగే ఉన్నాయి, నేను కలపలేదు. కలవడ్ సర్ఫేస్ మీద పడినప్పుడు డైవర్జ్ అయిపోయింది. అలా కాకుండా నేను బెండ్ ఇన్వర్డ్స్ చేశాను, అప్పుడు కూడా నార్మల్స్ ఏమి చేంజ్ కాదు కానీ దే కన్వర్జెస్. అంటే నార్మల్స్ నెవర్ బి చేంజ్ ఇఫ్ ఇట్ ఈస్ కర్వ్డ్ ఆర్ ప్లేన్ సర్ఫేసెస్. సో మరి ఒక కర్వ్డ్ సర్ఫేసెస్ ఇక్కడ నేను ఆల్రెడీ వచ్చేసి ప్లేన్గా ఉన్నప్పుడు ఎలా ఉన్నాయి, కర్వ్డ్ ఇన్వర్స్ చేసినప్పుడు దీన్ని ఏమని చెప్పాను, కేవ్ సర్ఫేస్ అన్నాను. ద నార్మల్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ ఎట్ ఎ పాయింట్, దట్ పాయింట్ ఈస్ కాల్డ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. దిస్ హెల్ప్ టు అండర్స్టాండ్ ఎవ్రీ ఫినామినా ఆఫ్ కర్వ్డ్ మిర్రర్స్. సో ఈ ఫినామినాస్ కానీ ఈ యొక్క ఎఫెక్ట్స్ కానీ మనకు తెలియాలంటే ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనేది తెలియాలి. సరే ఓకే, నేను ఇందాక చెప్పాను 2 టైప్స్ ఆఫ్ సర్ఫేసెస్. నేను కర్వ్డ్ సర్ఫేస్, అది నేను కాన్కేవ్ సర్ఫేస్ తీసుకున్నాను. సో కర్వ్డ్ అవుట్వర్డ్ కనుక నేను ఒక సిల్వర్ కోటింగ్ డ్రా చేస్తే కనుక ఇట్ యాక్ట్ యాజ్ ఏ కాన్కేవ్ మిర్రర్. సో దీని నార్మల్స్ అన్నీ ఒక చోట మిక్స్ అవుతాయని చెప్పాను. ఇప్పుడు ఐ విల్ హెల్ప్ ఆఫ్ సమ్ ఎక్స్పెరిమెంట్ ఇక్కడ మిక్స్ అవుతుంది. దీన్ని ఏమంటారని చెప్పాను, సెంటర్ ఆఫ్ కర్వేచర్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ కర్వ్డ్ మిర్రర్ ఉంది కదా, దీని మిడ్ పాయింట్ తీసుకుంటే దానికి పేరు పెట్టాం పోల్ అని. అంతే సింపుల్. ఈ పోల్ని ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ని కలిపి నేను డ్రా చేస్తే వచ్చేదాన్ని ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారు. వెరీ సింపుల్. సో ఇక్కడ ఇవన్నీ నేను రాస్తాను. ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏ మిర్రర్ ఈజ్ కాల్డ్ పోల్. మిర్రర్ అది కాన్కేవ్ కావచ్చు, కాన్వెక్స్ కావచ్చు, ప్లేన్ మిర్రర్ కావచ్చు, ఏదైనా సరే ఇట్స్ మిడ్ పాయింట్ ఆఫ్ ద కర్వ్డ్ మిర్రర్ ఈజ్ కాల్డ్ ఏ పోల్ ఆఫ్ ద మిర్రర్. The horizontal line passing through center of curvature. That means all normals are converging with this point and called a principal axis. The distance between pole and center of curvature, PC, is called radius of the curvature. These are very very important, very very clear here. అంటే ఇట్ ఈస్ మై నార్మల్. సపోజ్ ఇక్కడ నుంచి ఇలా జాయిన్ చేశాను, దిస్ ఈజ్ మై నార్మల్. ఏదో ఒక లైట్ రే ఇలా వచ్చి ఇక్కడ పడింది ఈ పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ దగ్గర, ఇది బౌన్స్ బ్యాక్ అయ్యి వెళ్ళిపోతుంది. ఇక్కడ చేసే యాంగిల్ ఇక్కడ చేసే యాంగిల్ ఇప్పుడు ఎలా ఉంటుంది, ఈక్వల్గా ఉంటుంది. నార్మల్స్ మై నార్మల్స్ ఆర్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఎనీ పాయింట్ అన్న కర్వ్డ్ సర్ఫేస్ గీసామంటే అది నార్మల్ అయిపోద్ది. అప్పుడు నువ్వు రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అప్లై చేసుకోవచ్చు. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈక్వల్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఈ మంచి పాయింట్ మన దగ్గర ఉండాలి, అప్పుడు అన్నీ అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ వీఆర్ డిఫైనింగ్, దట్ ఈస్ ఫోకస్ ఆఫ్ ద మిర్రర్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్తాను. దిస్ ఈజ్ మై కర్వ్డ్ మిర్రర్, దిస్ ఈజ్ మై కాన్కేవ్ మిర్రర్. కీప్ ఇన్ మైండ్, I told you clearly, this is center of curvature and this is my P, midpoint of the mirror. దీని జామెట్రిక్ సెంటర్ అని కూడా అంటాం. ఇది C, సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఈ రెండింటిని నేను కలిపి జాయిన్ చేస్తే వచ్చేదాన్ని ఏమంటారని చెప్పాను, ప్రిన్సిపల్ యాక్సిస్ అని. వెరీ గుడ్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ తీసుకుంటాను. అంటే సన్ నుంచి వచ్చే లైట్ కాదు, ఆ బల్బ్ నుంచి వచ్చే లైట్. ఈ సన్ లైట్ అనేది ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ అని ఎందుకు అంటాం? యాక్చువల్గా సన్ ఇచ్చి ఇలా డైవర్ట్ చేయి వస్తుంది, దిస్ ఇస్ బై డైవర్ట్. కానీ ఇది చాలా డిస్టెన్స్ వెళ్ళిపోయినప్పుడు
దట్ యాక్ట్ యాజ్ ఎ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి ఒక యాక్టివిటీ కూడా మన టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు, చేస్తే బ్యూటిఫుల్గా ఉంటుంది, మీకు అర్థం అవుతుంది. అది సన్ నుంచి వచ్చే లైట్ దూరం వెళ్ళి కొద్ది దట్ యాక్ట్ యాజ్ ఎ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్. అంటే ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ నేను ఏం చేస్తానంటే ఇలా వస్తుంది, ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, చాలా రకాలుగా వస్తుంది. కానీ ఐ వుడ్ లైక్ టు టేక్ ఏ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ విచ్ ఈస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఇది చాలా రకాలుగా వస్తుంది. నేను తీసుకునేది మాత్రం ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వచ్చే ఒక బీమ్ ఆఫ్ లైట్ తీసుకున్నప్పుడు నేను చెప్పాను, లైట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీఆర్ యూజింగ్ టర్మ్ ఏ బీమ్ ఆఫ్ లైట్, రే ఆఫ్ లైట్, ఈ టర్మ్స్ యూజ్ చేస్తాం. ఇది వచ్చినప్పుడు ఇది ఏమవుతుంది, బౌన్స్ బ్యాక్ అవుతుంది. కానీ బౌన్స్ బ్యాక్ అయినప్పుడు అది ఎంత యాంగిల్ చేస్తుందో తెలియాలంటే మళ్ళీ నాకు నార్మల్ తెలియదు. నార్మల్ కావాలంటే ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ని దీనికి ఇలా జాయిన్ చేశాను అనుకో, ఇక్కడ నాకు నార్మల్ వచ్చేస్తుంది. ఇక్కడ ఎంత యాంగిల్ ఒక 30 డిగ్రీస్ చేసిన అనుకో, ఇది 30 డిగ్రీస్ తోటి రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది అంతే. సరే, ఇక్కడ మరి ఇక్కడ ఒక ఇన్సిడెంట్ రే ఉంది కదా, దీన్ని మళ్ళీ సెంటర్ ఆఫ్ కర్వేచర్ కలిపాను అనుకో, ఇది ఏమవుతుంది మళ్ళీ నార్మల్ అవుతుంది. మళ్ళీ ఇది అక్కడ మళ్ళీ ఏమవుతుంది, బౌన్స్ బ్యాక్ అవుతుంది. బౌన్స్ బ్యాక్ అవుతుందంటే వీ కెన్ యూజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటే ఇక్కడ ఎంత యాంగిల్ చేస్తుందో అదే యాంగిల్ తోటి మళ్ళీ ఏమవుతుంది, ఇక్కడ ఒక ఇంకొంచెం యాంగిల్ తగ్గింది అనుకో, 29 అనుకో, ఏదో 30 ఉంది అనుకో, అదే దాంతో బౌన్స్ బ్యాక్ అయ్యి ఇందాక ఎక్కడ ఇంటర్సెక్ట్ అయ్యిందో ప్రిన్సిపల్ యాక్సెస్ మీద అక్కడే మళ్ళీ ఇంటర్సెక్ట్. నువ్వు ఎన్నైనా తీసుకో, నువ్వు ఇదైనా సరే ఇందులోంచి వెళ్తుంది, ఇదైనా సరే ఇందులోంచి వెళ్తా ఉంటుంది. నువ్వు ఇక్కడికి తీసుకున్నావు అనుకో, ఇది కూడా ఇందులోంచి వెళ్తుంది. ఇక్కడ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ ఇలా తీసుకున్నావు అనుకో, ఇక్కడ నుంచి కూడా. అంటే ఇవన్నీ ఒకే చోట ఇంటర్సెక్ట్ అవుతాయి. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే కనుక ఒక కాన్కేవ్ మిర్రర్ తెచ్చుకుని దాన్ని సన్నయ్య దగ్గర పెట్టుకుని నువ్వు ఒక స్క్రీన్ పట్టుకొచ్చి దాని దగ్గర కంటే తీసుకొస్తే ఎక్కడ ఒక బ్రైట్ పిక్చర్ కనపడుతుంది. సన్నయ్య స్మాల్ డెమెన్సిడ్ చాలా చిన్నది కనపడుతుంది కాదు చూసుకోండి, బికాస్ ఆల్ లైట్స్ ఆర్ కన్వర్జింగ్ ఎట్ దిస్ పాయింట్. దిస్ ఈస్ కాల్డ్ ఫోకస్. ఫోకస్ లైస్ బిట్వీన్ P and C. ఇట్ ఈస్ ఎ మిడ్ పాయింట్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత డిస్టెన్స్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ ఫోకస్. దిస్ ఈస్ ఫోకల్ పాయింట్. The distance between pole to focus is called focal length. Focal length PF is equals to small f. Small f అంటే some distance 2 centimeters or 3 centimeters 4 centimeters ఉంటుంది అంతే. మై క్లియర్? సో దీన్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా దీన్ని R అని పిలుస్తాము. 2 times f అని కూడా అనొచ్చు. ఇది ఒక f, ఇది ఒక f, ఎందుకంటే మిడ్ పాయింట్ కదా మరి. 2 times f అంటే. So these are very very important points that help to understand the image formation in convex and concave and plane mirrors. Am I clear? So avi నేర్చుకోవాలంటే మళ్ళీ you need some definitions, you need some rules. మళ్ళీ మనకు రూల్స్ కావాలి. సో కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ కూడా ఒకసారి డిఫైన్ చేద్దాము సరదాగా. సో ఇక్కడ ఇప్పుడు కాన్కేవ్ మిర్రర్స్ మీద కానీ కాన్వెక్స్ మిర్రర్ మీద కానీ ఇమేజెస్ ఫామ్ అవుతున్నాయి తెలుసుకోవాలంటే నాకు ముందు తెలియాలండి వాట్ ఈస్ ప్రిన్సిపల్ యాక్సిస్. The line joining the points of P and C is called, the line joining the pole and center of the curvature is called principal axis. And one more important point, focus. Focus lies between pole and center of curvature and F is a midpoint. That is also focal point. సరే ఏమో ఇక్కడ కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ అంటే ఏంటి చూద్దాం. కాన్కేవ్ మిర్రర్ కావాలంటే ఏ స్పెరికల్ మిర్రర్, సారీ here I would like reflected surface, sorry we are using beautiful word, a reflecting surface curved inwards అంతే. అంటే అవుట్వర్డ్ సర్ఫేస్ నువ్వు ఏం చేస్తున్నావు అని అర్థం, కోటెడ్ విత్ సిల్వర్ అంటే. మై రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కర్వ్డ్ ఇన్వర్స్ ఇస్ కాల్డ్ కాన్కేవ్ సర్ఫేస్. మై రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కర్వ్డ్ అవుట్వర్డ్స్, ఒకవేళ కర్వ్డ్ అవుట్వర్డ్స్ ఉంది అనుకో అంటే ఇన్సైడ్ మనం ఏం చేస్తాం, కోటింగ్ వేస్తేనే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అవుట్వర్డ్ వస్తుంది.
So my reflecting surface curved outwards is called convex surface. That's all. So okay, now we have to study the rules for the radar. Okay, only 5 minutes. Okay, so we'll see what is the next one. Next please. This one already explained. Rules. So these rules, the first rule, I told you clearly, if you want to learn ray diagrams of images found on convex and concave mirrors, we should learn some rules. Those rules are I directly explained to in this class, in the next class also. Okay, we will see in the next video. Okay.